టైము ఎక్స్టెండ్ అయినట్టుందండి. ఇంకా ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తకపోవడం వల్ల ఎన్ని తిప్పలు వచ్చినాయి మనకి. అలా అయితే ఫోన్ అయితే ఎత్తలేదండి. ఒక నెంబర్ ఇచ్చారు మనకి, ఆ నెంబర్ కూడా ఫోన్ ఎత్తలేదు. జాగ్రత్తగా ఆన్లైన్లో అడిగి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మరి ఇది కరెక్టో కాదో చూడాలి. ఎక్కడ చర్చ్ ఉంటుందంటే చర్చ్ ముందు నుంచి వెళ్ళాలన్నారు. చూద్దాం. ఇంక ఏది ఎక్కువ లేనప్పుడు ఇంక ఏదో చెయ్యాలి కదా. అలాగని చెప్పి అక్కడే ఉండిపోయామనుకో, అక్కడ ఇట్టో పట్టో ఏదో చూడాలి. మరి అయ్యి బాబు, దారి చూడండి. బ్యాటరీ మామూలుగా లేదండి. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలన్నారు. వెళ్తుందో ఏంటో, ఇది కష్టమని నాకు తెలిసి. ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తకపోవడం వల్ల ఎన్ని తిప్పలు వచ్చినాయి మనకి. వెళ్ళి మొత్తం సొందులన్నీ తిరుక్కోండి, ఎక్కడ అని అడుక్కోండి వెళ్ళి. దారి అయితే బాగానే ఉందిలేండి, సిమెంట్ రోడ్డే. మనం చూసింది కాదు, అక్కడ నుంచి రైట్కి తిరగాలి. సారీ, లెఫ్ట్కి తిరిగితే చిన్న ముక్క కొంచెం గట్టిగా పట్టించుకొని ఆకుండా వచ్చేస్తే సరిపోయి. ఎండోడి సాగుడేస్తుంది, ఫుడ్ లేదు. ఇలా వస్తే దింపేసుకుంటారు కదా, గమ్మునే టకటక వెళ్ళిపోతాం కదా అనుకుంటే మనుషులు లేరు. మన టైం ఎలా ఏడుస్తుందండి. ఇలా వెళ్ళాలి ఇప్పుడు. బండి చూస్తుంది అలాగే. బాబు నన్ను దింపంటారు బాబు, గమ్మునే మొయిలోపోతున్నాను బరువు అని. ఇప్పుడు ఇలా ఈ చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇంతకీ ఇలాగని చెప్పారు కానీ దారే లేదండి. అది అయితే వాళ్ళు చెప్పింది కరెక్టే, నేను పొరపాటు పడ్డాను. బాబు చాలా జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళాలండి. ఏమాత్రం సైడ్కి దిగినా ఇంకంతే, పుష్పటాక్ అయిపోతుంది. ఏదో మనుషులు కనబడుతున్నారు కదా అని అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. మన బండి అన్లోడింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా గ్రెనేడ్ ట్రైలు ఉన్నాయి, ఇవి బాక్స్ తీసుకుని ఉన్నాయి. వచ్చిన తర్వాత వీలైనంత వరకు ఫాస్ట్గానే దింపారండి. మరి ఇప్పుడు దింపుకోవాలి, వెళ్ళాలి. మన ఈ బాక్స్లు ఏంటంటే మొత్తం అన్నీ కూడా బోల్డ్ రకాలు ఉంటాయండి. దీంట్లో అవన్నీ కలిసిపోతే మళ్ళీ మనం లెక్క చెప్పాలి కదా, లేట్ అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ మనం అందియాల్సి వస్తుంది. దానికి డివైడ్గా పెట్టుకోండి, నేను చెప్తానని చెప్పేసి. మొత్తానికి మన అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిందండి. కెర అయితే ఇచ్చేసారు, బాక్స్లు అన్నీ కూడా లెక్క చెప్పేసాం. ఇంకా వెళ్ళిపోవడమే, తిండి దెబ్బలు లేవు. కొండ ఎక్కినట్టు ఉంటుంది మొత్తం. ఇది దారి అలాగే ఉన్నాయి, ఎక్కడికక్కడ అలాగే ఉంది. ఇవన్నీ కూడా వెళ్ళి ఇప్పుడు దారిలోనే తింటే తిన్నాను, లేకపోతే ఇంకో గంటన్నర అయితే ఇంటికి పోవడం. దారిలో ఇంకో కెరే వచ్చింది, అది కూడా వేసుకెళ్ళిపోతే సరిపోద్ది. దీపం ఉన్నప్పుడే వెళ్ళి చక్క పెట్టేసుకోలేండి, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. పోకున్నంత వరకు చేసుకున్నాం ఇంకో మ్యాక్సిమం మనకు వాయిదాలు వాటికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి. ఏదో పెద్ద కొండ వేసినట్టు వేసారు. ఇది మొత్తం బండి మేలాడుతుంది ఎక్కేటప్పటికి. ఓకే, పసక్ వెళ్ళిపోవడమే ఇంకా. మరి ఒక 50 కిలోమీటర్లు. మనం అయితే ఇప్పుడు టైల్స్ వేసుకెళ్ళాం కదండి. టైల్స్లోకి చాలా డిజైన్లు అయితే ఉంటాయి. ఆ డిజైన్లు అన్నీ ఇప్పుడు మనం అందేయలేదనుకో వాళ్ళు మొత్తం కలిపేస్తారు. వంగడి వేసారనుకో మళ్ళీ మనం లెక్క చెప్పాలి. లెక్క చెప్పేటప్పుడు టైం పట్టేది, ఎందుకులే బాబు అని చెప్పేసి అందించాం. ఎదురన్న కరెక్ట్గా ఎదురన్న మొఖాన్ని కొట్టేది. తలపోటు అయితే మామూలుగా రావట్లేదండి. ఇప్పుడు అన్నీ లెక్క చెప్పేమో వచ్చామో ఇంకా రోడ్డు ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఇందాక వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఎదురన్న కింద ఉన్నది. ఇప్పుడు అయితే కొంచెం రివర్స్లో ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగా అయితే ఉన్నది. బాబాయ్ వచ్చేటప్పుడు దారి మట్టుకి మామూలుగా లేదండి అసలు. నిజంగా ఈ దారి అంటే కనుక లోడ్ వేసుకొస్తే మనం 100 బాక్సులు కాస్తే 200 బాక్సులు అయిపోతాయి.
అలాగే దబే మనం కొడుతుంది. ఎక్కడికక్కడ కటింగ్ ఉండి నడుము కోత వచ్చేస్తుందండి ఈ రోడ్డు దెబ్బగా. ఏమో యాక్సిడెంట్ అయినట్టుందండి. ఇంకా చెప్పులు బండి అక్కడ వదిలేసారు. మరి అక్కడ తీసుకెళ్లారో ఏంటో తెలియదు కానీ బండి ఏంటో మరి పక్కకు కూడా లాగలేదు. ఏమన్నా కేసు అయిందో ఏంటో కానీ వదిలేసారు. ఇంక పక్కనే కదా హాస్పిటల్, ఇంకా దాంట్లో తీసుకెళ్ళిపోయామన్నాను. ఇంకా తెలియదప్పుడు అంతా మంచిగానే జరిగిపోయింది కానీ వచ్చేటప్పుడే బ్రేకులు పడుతున్నాయి. రైల్వే గేట్ అడిపోయింది. ఇక్కడెక్కడ టిఫిన్ సెంటర్ ఉన్నప్పుడు టిఫిన్ అన్నా లైన్ చేసుకోవద్దు. బండిలో డీజిల్ అయితే కొట్టిస్తామండి. అదే బొంకులో గాలి ఉన్నది, గాలి కూడా పట్టిస్తాము. ఎదర ఎందుకో మన కొత్త కింద ఉన్న టైర్ పంచర్ ఏమో. 2 రోజులకు ఒకసారి తగ్గిపోతూ ఉంది. అంటే లీక్ ప్యాచ్ టైప్ అవుతుంది. టైర్లు మార్చాల్సిన టైం వచ్చిందండి. చూసుకోవాలి మళ్ళీ ఒక 10,000 అంటే 11,000 చూసుకోవాలి. జత మార్చాలి కాబట్టి. జనగంట టైర్ కూడా పోలేదు కాబట్టి అది మార్చితే 15,000. ఇంకా మొదలవుతుంది. ఇప్పటి నుంచి పెట్టుబడి మొదలవుతుంది. మళ్ళీ సర్వీస్కి వెళ్ళాలి. కరెక్ట్గా ఇంకో 2,000 తిరిగింది. ఇంకా ఇప్పుడు 60కి వెళ్ళేటప్పటికి మళ్ళీ సర్వీస్కి వెళ్ళాలి. ఇప్పటి నుంచి పెయిడ్ సర్వీసులు. ఇప్పుడు దాకా అంటే ఏదో మనకు ఫ్రీ సర్వీసులు కాబట్టి ఏం తెలియలేదు కానీ పెయిడ్ సర్వీసులు వచ్చేటప్పటికి ఇప్పటి నుంచి బాగా తెలుస్తాయి. ఆ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా దింపేసామండి. 2వ ట్రిప్కి రెడీగా ఉన్నాం. మరి గుడం దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. కుర్రోళ్ళు రావడం వేసాడు. రాలేదండి. కుర్రోళ్ళు ఏమనుకున్నాను కానీ కాదు, వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రావాలి, వేసేసుకొని దింపేసుకొని బండి కడిగేసుకొని మళ్ళీ జనం గిరాకి అయితే పెట్టాలి. అది ఎప్పుడంటే తెల్లారి గంటలు 2ంటికి వెళ్ళాలి ఆ గిరాకి. ఓకే, జాగ్రత్తగా అలా లైన్ కలిస్తే బాగుంటుంది మరి. ఎందుకంటే కొంచెం మనకి చాలా బాధలు ఉన్నాయి. బాధలన్నీ కూడా తగ్గుతాయి. వాయిదాకి ఇప్పుడు ఇంచుమించు ఇంకా 11,000 తక్కువ ఉంది. ఆ 11,000 పోడ్చాలి. అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చామండి. ఈ ఫటాఫటా దింపేసుకొని ఇంకెళ్ళిపోయి మనం బండి అయితే క్లీన్ చేసుకోవాలి. ముందు జిప్ పెట్టు. అమ్మ లక్ష్మి. 2 ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బండి తుడుచుకొని ఇప్పుడు సిమెంట్ దుమ్ముగానే ఉంది. కడిగేయాలి. కడిగేస్తే కొంచెం కూర్చునేటప్పటికి చిరాకు కొనుక్కుంటూ ఉంటుంది కదా. మరి చిరాకు అయిపోయింది బండి. చాలా రోజులు అయిందండి మొత్తం కడిగి. తుడిచేస్తే బెటరాము. కడిగితే ఇప్పుడు ఆరదు మళ్ళీ. నెలగా తుడిచేస్తే నీట్గా సరిపోద్ది. ఫస్ట్ మరి ఇంకా లాంగ్ ట్రిప్ జనంతో వెళ్తున్నామంటే మరి ఇది పక్కా అయింది. వేళ ఎండ వచ్చినా వాన వచ్చినా కానీ వర్షం వస్తే బరకం కప్పుతాం. ఎండ వస్తే కనుక ఆపకొట్టు కట్టేస్తాం. కష్టాలు ఫ్రెండ్స్, లాంగ్ ట్రిప్ కష్టాలు ఫ్రెండ్స్. ఏం చేస్తా, కష్టాలే కదా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. 12:30 అయితే అయిందండి. ట్రిప్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు పెట్టేసి బరకమయ్యి వేయాలి కిందన. ముంచు అయితే ఆడిపోతుందండి అప్పుడే. మరి వీడియో ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయకండి. మీకైతే నచ్చుద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో నాకు కూడా తెలియదు కదా. అంతా మంచి జరగాలని కోరుకుందాం. మొత్తం మంచు పడేసి మస కింద అయిపోయింది. అమ్మగారు అయితే వాటర్ బాటిల్ పెట్టుకొని రెడీగా ఉన్నారు ఎదురొచ్చేయడానికి. మన మ్యాట్లు రాత్రి ఎలా వేయడం వల్ల
మంచుకు మొత్తం తడిసిపోయినాయండి. తిరగేయాలి, తిరగేసేసి మన దాబా కొట్టు ఉంటుంది కదా గ్రీన్ది, అది మనమైతే బయలుదేరామండి. ఇప్పుడేనే టైం వచ్చేసి 1:15 అయితే అవుతుందండి. ఇక్కడ నుంచి సరిగ్గా మనకు 155 కిలోమీటర్లు అయితే వస్తుంది గుడి దగ్గరికి. మనం బండి అయితే 12ంటికి ఎట్టాం, ఇంచుమించు గంట వెయిటింగ్. జాగ్రత్తగా మనం 4:30 టైంకి అయితే వెళ్ళిపోతామండి అక్కడికి. మనం బయలుదేరి ఆల్మోస్ట్ 1:15 అయితే అవుతుందండి. హైవే అయితే ఎక్కేసాము. ఇంక ఇక్కడ నుంచి ఎక్కడ బ్రేకేజ్ పని అయితే ఉండదు. ఇంక డైరెక్ట్ అన్నవరం దగ్గర దిగుతామండి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఒక 120 కిలోమీటర్లు అయితే ఉన్నది. టోల్ గేట్లో మనీ కూడా లోడ్ చేసుకున్నాం. మనకైతే 2 టోల్ గేట్లు అయితే తగిలితే, ఎదుర ఈతకోట ఒకటి, తర్వాత కృష్ణవరం టోల్ గేట్ ఒకటి. ఈ వంతెన కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మోరంపూడి అండి. ఇది వరకు మనం కింద నుంచి వెళ్ళే వాళ్ళమే, చాలా ట్రాఫిక్ అయితే అయిపోయేది. ఇంక ఈ ఫ్లైఓవర్ వేసినప్పటి నుంచి ఇంక గొడవ అయితే ఉండలేదు పైనుంచి. ఫస్ట్ టైం అండి ఇది వేసిన తర్వాత మనం రావడం అయితే. ఇంకా వర్క్ కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, సైడ్లో అన్నీ కూడా కట్టి అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం వెనకదల టైర్లు ఇరిగిపోయినాయి. యాక్సిడెంట్ కాదు, అవును అవును. టోల్ గేటు ఇంకా ఎదరా అండి, కృష్ణవరం టోల్ గేట్ అని ఉన్నాం, పచ్చిపడే దగ్గరలో. మనకి ఇదే లాస్ట్ టోల్ గేట్ అండి. సెకండ్ టోల్ గేట్ కూడా కృష్ణవరం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇంక ఇక్కడ నుంచి అయితే దగ్గరికి వచ్చినట్టేనండి. గట్టిగా అయితే ఒక 40 నిమిషాలు అలా ఉంటుంది అంతే జర్నీ. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకో పావు గంటలో అయితే వెళ్ళిపోతాం. నైట్ టైం వల్ల జర్నీ బాగా వెళ్ళిందండి. మొత్తం నుంచి 3 గంటలు, ఇంకో పావు గంట వెళ్ళిపోతాం. దాంతో కలిపితే 3 గంటలు అయితే వచ్చాం. అదే డే టైం అయితే 4 గంటల పైన పడుతుంది. ఎందుకంటే కొంచెం ఆగి వెళ్ళి టైప్లో ఉంటుంది, అక్కడక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల. ఇప్పుడు బండ్లు అయితే మ్యాక్సిమం తిరగవు కాబట్టి మొత్తానికి అయితే వచ్చేసామండి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి దగ్గరికి అయితేనే. ఆర్చ్ ఉంది కదండి, ఆర్చ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వెళ్తే వచ్చినట్టే. ఎదురు కనిపిస్తుంది కదా బండి, ఆ బండి కూడా అక్కడికి అనుకుంటండి. దాంట్లో అయితే జనం గట్టిగానే ఉన్నారు. మన దాంట్లో ఏం లేరండి, గట్టిగా అయితే ఒక 9 మంది, మనతో కలిపి 10 మంది ఉన్నారు. చెక్కింగ్ ఏమన్నా కిందనైతే మొత్తం చెక్ చేస్తారండి. గ్యాస్ బండ్లు అలాంటివి ఏమైనా పట్టుకెళ్తున్నామా, లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లాంటివి ఉన్నా కానీ ఇక్కడైతే చెక్కింగ్ చేసి అవన్నీ తీసేసుకుంటారు ఇక్కడైతేనే. ఓ చెక్ పోస్ట్ కింద కడుతున్నాడండి, చెక్ పోస్ట్ కింద కడుతున్నాడండి. ఇప్పుడు దాకా అలా బయట నెట్టారు, ఇప్పుడు కడుతున్నారు. రత్నగిరి వాస సత్యదేవ నమో నమః. మొత్తానికి అయితే రీచ్ అయిపోయామండి గుడి దగ్గరికి. మనకైతే 3 గంటలు అంతే, 3 గంటలు పట్టిందండి మనం రావడానికి. పార్కింగ్లో అయితే పెట్టాము, మన బండి అవి ఎదర ఉంది. అలా తిరుగుతున్నాం ఈలోగా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక వచ్చి ఇంకా పార్కింగ్లో అయితే కూర్చున్నాం. ఇంక మరి నైట్ నిద్రలేదు కదా, ఎలాగ ఇంక పడకేస్తే మళ్ళీ 3:00కల్లా వస్తారంట. అప్పుడు వస్తే తీసుకుని వెళ్ళాలి. ఇంకా మొత్తం అప్పటిదాకా పార్కింగ్లోనే. ఇంకా చెట్టు నీడ కూడా బాగానే ఉందండి మనకి. గట్టిగా ఇంక ఎండ ఏం రాదు, నీడగా ఉంటుంది. పడుకోవడమే, ఇంకా నీరసం వచ్చేసింది దెబ్బకి. ప్రస్తుతానికి అయితే మనం డ్రైవర్ జాబ్ మానేసామండి. ఏంటో ఇలా అంటున్నాడు ఏంటి అనుకున్నారా, మనం అయితే ఇప్పుడు సెక్యూరిటీ జాబ్ అండి. ఇదిగోండి వీటన్నిటికి మనం కాపలా, మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా బాబు జాగ్రత్త చూసుకొని చెప్పేసి వాళ్ళు వచ్చేదాకా మనం కాపలా కాయాలి. ఇంకా మనకు బండిలో పడుకుందాం ట్రై చేసాం కానీ ఎంత పడుకుందాం అనుకున్నా కానీ ఆ సీటు వల్ల మొత్తం నడుము ఎత్తిపెట్టేసి పొడి వచ్చేస్తుందండి. అదొకటి ఇంక ఈ కుతకల దెబ్బ కాటికి మనకు బ్యాక్ సైడ్ కూడా కొంచెం నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎలా కాదని చెప్పి క్యాబ్ మీద ఎక్కేసింది. మరి
అవునా బ్రో? కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే మరి జనం వచ్చేసారు. ఇప్పుడైతే తీసుకెళ్ళాలి, తలుపులమ్మ తీసుకెళ్ళాలంట మళ్ళీని. ఇప్పుడైతే తలుపులమ్మ అయితే లోవ దగ్గరికి అయితే వెళ్ళాలి. బొమ్మ తీసుకెళ్ళి పెట్ట ఇలాగన్నా మళ్ళీ పైకి గుడి పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాగా ఇది కింద దిగి అటు ఇటు అసలు ఎలా ఎలా తెరపడింది అంటే. తలుపులమ్మ లావ దగ్గరికి అయితే వచ్చేసామండి. కనపడుతుంది కదా గుడి. ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నది. పాతుకొని మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. మన బండి ఎదుగుండి అక్కడ చూస్తుంది. మొత్తం అంతా మబ్బు మబ్బు కింద ఉంది. దారిలో ఏం చేస్తుంది ఏంటో. మనం అయితే ఇప్పుడు మళ్ళీ కాపలాకే దర్శనం చేసుకుని అయితే వచ్చేసారండి. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ నుంచి అయితే 170 కిలోమీటర్లు ఉంటుందండి ఇంచుమించులో. అంటే ఎగ్జాక్ట్గా అయితే అని చెప్పలేము. మా దగ్గరికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు ఇంక స్టాప్లో అయితే ఇంకెక్కడ ఏం లేవండి. ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఉల్లిపల్లి లారీ ఏదో తడబడిపోయింది కదండి అక్కడ. ఉల్లిపల్లి లారీ లారీ తెప్పించి లోడ్ ఎక్కిస్తున్నారు. మా డ్రైవర్కి ఎలా ఉందో ఏంటో కానండి, బండి అయితే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మొత్తం లోడ్ అయితే మళ్ళీ వేరే దాంట్లోకి అయితే మార్చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడు మొత్తం లోడ్ అంతా ఫిల్ చేసి ఉన్నది. మళ్ళీ వచ్చేటప్పుడు అంటే ఇంచుమించు ఒక గంటలో చాలా మటుకు లోడ్ అయితే ఎక్కిస్తారండి. మరి డ్రైవర్కి ఎలా ఉందో మరి, అంతా మంచి జరగాలని అయితే మరి కోరుకుందాం. మరి మనం అయితే ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నామండి. పొద్దున్న వెళ్ళేటప్పుడు ఇలాంటి ట్రాఫిక్ ఏమి లేకపోవడం వల్ల ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి, మళ్ళీ సిగ్నల్లు ఉంటాయి. చాలా ఇబ్బంది కింద ఉంటుంది. మొత్తం అన్నీ కూడా బళ్ళు అవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మరి అందుకైతే లేట్ అయిపోద్ది. మళ్ళీ ఎదురు రావుల పనులు అయితే ఆగాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కడుపులంకలు అయితే ఉన్నామండి. ఇక్కడ అయితే పువ్వులు అయితే తీసుకుంటా అన్నారని చెప్పేసి ఆగాం. హాఫ్ అన్ అవర్ ఇక్కడే టైం అయిపోయింది. టైం చూడండి 7:30 అయింది. నైట్ 12ంటికి పెట్టాం బండి. 7:30 ఇక్కడ టిఫిన్ అవన్నీ ఎలాగ ఆగాం కదా, టిఫిన్ చేస్తాం. ఇంకెక్కడ ఆగి పని అయితే లేదు. ఇంకా ప్యాకప్ ఇంకొక 1:30 పడుతుంది. సమయం రాత్రి 10 గంటలు. మొత్తానికి వాళ్ళైతే జనాన్ని అయితే దింపేసాం. మళ్ళీ ఇంటి సామాన్ల కేర అయితే వచ్చింది. అంటే పొద్దున్నుంచి మన కోసం చూస్తున్నారు. ఆగారు, లక్కీ కొద్దీ మన కోసం ఆగారు. ఇప్పుడు అయితే ఆ కిరాకి అయితే వెళ్తున్నాం. ఇది కూడా వేసేస్తే మన అకౌంట్లోకి ఇంకొక 1500 అయితే చేరుతాయి. ఇప్పుడు ఎందుకు నువ్వు మీద కొత్తమేంటి బండి? ఏంటి ఉండి వీడియో చేస్తాను. చేత బలక తింటావా?
అప్పుడు ముగ్గునియా అప్పుడు ఇప్పుడా నువ్వు చెప్పలేదా సంవత్సరం క్రితం అప్పుడు తీసుకున్నాయని చెప్పు. అదే మరి ఇప్పుడు కొత్త తీసుకున్నాను. ఎక్కడికి వెళ్తాం? వ్యవహారం బాగున్నదా? టెడ్డీ పేరు బాగుందా? ఇవన్నీ ఏంటి దండిపల్లి బ్యాచ్ గస్తీగా అతనే. నేను పైన సేఫ్గానే ఉన్నాను, నిన్నే వేస్తే కొత్త సింప ఆరేస్తే అద్దె. ఇంకో 2 వస్తున్నాయి వెనకతలే. వెళ్ళిపోయిన తర్వాత వస్తాను నేను, ఇంటికి లేకని రిస్క్. సామాన్లు అయిపోయినాయి మొత్తం ఫసక్. తో లోడింగ్ అంతా కంప్లీట్ అయింది అండి. ఇప్పుడు దింపుకోవడానికి ఏంటంటే మన వెనకతలు వస్తున్నారు మనుషులు, వాళ్ళు రావాలి. చూసారు 2 బీరువాలు, మంచం, అవి ఫుల్ సామాన్లు. ఇంకొన్ని సామాన్లు అయితే దింపుతున్నాము. మాకు ఇప్పుడు క్లీనర్ అయితే దొరికాడు మాకు లక్కీగా. ఇల్లు చూడండి ఎక్కడ ఉందో, కనబడుతుందా? చీకట్లో సడేమిగా దోమల మట్టుకి మామూలుగా కుడతలేదు. కొన్ని కోళ్ళ మీద ఉన్నాయి మా, చాలా ఉన్నాయి, చిత్త కుట్టేస్తున్నాయి. ఇలా ఇచ్చి అందరికి ఇక్కడ జారేస్తే వచ్చింది దారి చూడండి. ఇప్పుడు ఇంకో అన్లోడింగ్ బాయ్. టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. అసలు దారి కనబడుతుంది మీకు? ఈ దారిలోంచి అయితే వచ్చాం ఇప్పుడు. బండి ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ఇది వచ్చి దిగిపోద్ది బండి. చాలా జాగ్రత్తగా అయితే వచ్చాం. ఏంటి భయ, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు దిగుతాయి? దోమలు ఏ మాయా దెయ్యమాయా, దెయ్యం చెట్టు మీద. మరి నేనేం చేయను, అక్కడ రాలేదంటవా? అర్ధరాత్రి మధ్యలో ఫ్రిడ్జ్ చూడు ఎలాగెలాగెలాగా. పర్లేదు వెళ్ళిపో, సరిపోతే అక్కడ మళ్ళీ దారిలో పడిపోతున్నాయి అన్నీ. వద్దా ఎట్టుకెళ్ళిపోరామయ్యా ఇంటికి ఫ్రీగా వెళ్ళు. ఇంకో 2 ట్రిప్లు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఆయిల్ ఏం తాగదు కదా. ఇది ఎండ్రా అది పడదబ్బిదాకా ఈడండు. అమ్మాయి చూడు దారి కనబడుతుందా? మూట వెనక్కొచ్చేస్తుంది చూడు కిందదే. ఏదో రిస్కే. ఫిల్టర్ ఏంటో డిఫరెంట్గా అంటున్నా. ఇదా చూడు, అది దెయ్యం బాబాయ్. మొత్తానికి అయితే దింపేవండి సామాన్లు. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా మిగతా జనం అయితే అక్కడ ఉండిపోయారు. మేమిద్దరం జాగ్రత్తగా ఎస్కేప్ అయితే వచ్చాం. సామాన్లు మన బండి నుంచి అయితే అన్లోడ్ అయినాయి. ఇప్పుడైతే వెళ్ళాలి మన ఇంటికి. చేతులు అవన్నీ కచరా కింద ఉన్నాయి. చేతులు కాడికి కూడా నీళ్ళు కూడా లేవు ఆ ప్లేస్లోని. దారుణంగా ఉంది. ఉంటారు బాబు, తాగితానికి నీళ్ళు లేవండి, వాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాదు. కుక్కలండి ఇవన్నీ విజృంభించేస్తున్నాయి కుక్కలు. ఎవరు బాబు పూసుడా, ఆ జుట్టు అలాగే ఉంది. తెలుగు వచ్చేదండి. ఇప్పుడు దాకా నిద్రలో కౌలు చెప్తున్నా కదా, చెప్పు. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఒక 5 నిమిషాలు. టైం వచ్చి 2:30 అవుతుంది. అంటే 27 గంటల డ్యూటీ నాన్ స్టాప్.
నిన్న గెలాలు 2 అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఈరోజు అయితే మళ్ళీ మనకి మ్యాథ్ కిరాయి అయితే వచ్చింది, వెళ్తాము. నిన్న కిరాయి ఏంటంటే ఒక కిరాయి వచ్చేసి 7,000, ఒక కిరాయి వచ్చి 1,500, అంత 8,500 నిన్న తోలిని అయితే. ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇది కూడా ప్రాసెస్ అన్నీ కూడా చూడండి, అప్పుడు దాన్ని బట్టి ఎంత చేసుకున్నాం ఏంటి అన్నీ కూడా తెలుస్తుంది కదా. ఈ రోజు నుంచి అయితే ఇంకా స్టార్టింగ్ అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మరి